హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకు ఫ్రంట్ పార్ట్ టక్స్ పర్ఫెక్ట్గా మనకు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా ట్రిక్ మీకు ఇది అన్నట్టు చాలా సింపుల్గా మీకు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకు లైనింగ్ తోటి మనము జాయింట్ చేసుకున్న తర్వాత క్లాత్ వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి మనకు 4 ఇంచెస్ మనకు మెయిన్ ప్లేట్ వచ్చేసి ఇది దీంతో మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, ఇక్కడ పైనకి వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇట్లా 2 ఇంచెస్ సెంటర్లో తీసుకోవాలి. సంక పార్ట్ కూడా సెంటర్లో తీసుకోవాలి. ఇక్కడ కిందికి వచ్చేసి 2 ఇంచెస్ వదిలేసుకొని టక్స్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మనకు టక్స్ పెట్టేసుకున్నాక ఎటు చూసినా మనకు 2 ఇంచెస్ 2 అయినా 2.5 ఇంచెస్ అయినా వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా మనకు మార్కింగ్ ఏ విధంగా పెట్టేసుకున్నామో అదే విధంగా మనకు టక్స్ అనేది పెట్టేసుకోవాలి. మనకి దీనితోనే మనకు షేప్ అనేది మనకు కరెక్ట్గా సెట్టింగ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనము కుట్టిన తర్వాత ఈ ప్లేట్స్ కూడా ఇవి చిన్నగా పెట్టేసుకోవాలి. ఇది ఒక్క ప్లేట్ మాత్రమే కొంచెం పెద్దగా వస్తుంది. మిగతా అన్ని చిన్న చిన్నగా మనం పెట్టేసుకోవాలి. ఒక 1/4 ఇంచెస్ ఇట్లా వదిలేసుకొని స్ట్రైట్గా కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి. మనకు టక్స్ అనేది 3 అయినా పెట్టేసుకోవచ్చు, మనకు 4 అయినా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు షేప్ అనేది మనకు కరెక్ట్ వస్తుంది. చూడండి, ఈ ప్లేట్ తోటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఈ విధంగా రెండో పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా మనకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకవేళ చూడండి, ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి, మనకు కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు మనకి ఏ విధంగా కుట్టాలి. చూడండి, ఎక్కడ ఎక్కువ వస్తుందో ఆ ప్లేట్ దగ్గర కొద్దిగా మనకు ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా మనము కుడితే సరిపోతుంది. మనకు పర్ఫెక్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చిందిగా. ఈ విధంగా మనకు సింపుల్గా టక్స్ అనేది పర్ఫెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు షేప్ బెల్ట్ మనకు ఇంతకుముందు వీడియోలో మనకు షేప్ బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపించాను. సేమ్ అదే విధంగా మనకు పొడవు చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకు చూడండి, లోపల క్లాత్ మనకు షేప్ బెల్ట్ పెట్టేటప్పుడు మనకు కరెక్ట్ ఫిట్నెస్ రావడానికి మనకు షేప్ బెల్ట్ మనకు లోపల క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ వేసేసుకుంటాం. ఈ విధంగా వేసేసుకొని మనకు చుట్టూ ఒక రౌండ్గా చుట్టూ కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత చూడండి, ఈ విధంగా మనం ఉల్టా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, సింపుల్ అండి. మనకు ఫ్రంట్ పార్ట్ మనకు ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.